కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు శని 9వ స్థానంలో ఉన్నాడు, అష్టమంలో రాహువు, 12లో గురువు. ఇలా ఈ రకంగా ముఖ్యంగా మనం శని యొక్క రుజిగతి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క విషయాల్లో మీకు జరిగేటువంటి లాభములు ఏమిటి, మీరు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ప్రధానంగా ఇక్కడ ఈ శని 9వ స్థానంలో ఉన్నందుకు 9వ స్థానం అనేటువంటిది బ్యాంక్ బ్యాలెన్స్, అంటే మీరు మీ యొక్క బ్యాంకులో ఎంతవరకు మీ ధనం దాచుకోగలరు అనేటువంటి దాన్ని. కాబట్టి ఇలా రాహు యొక్క ఎనర్జీస్తో శని ఉన్నందుకు బ్యాంకింగ్ అంటే మనకి ఆన్లైన్ బ్యాంకింగ్ చేసేవారు, ఇటువంటి ఒక్కోసారి చూడండి ఇవాళ రేపు మనకు కొన్ని ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి ఎవరికైనా కార్డు ఇవ్వడం వల్ల. కాబట్టి ఈ బ్యాంకుల్లో మీరు మనీ పెట్టడము, మనీ తీసుకునేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి పర్టికులర్గా. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా అంటే ఈ కర్కాటకం వారికి 9వ స్థానంలో ఎప్పుడైతే ఈ శని భగవానుడు ఉన్నాడో, అష్టమ స్థానంలో రాహు యొక్క ప్రభావం ఎప్పుడైతే ఉందో, ఇది కలిగించేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. 9వ స్థానంలో ఉన్నందుకు పెద్ద మొత్తంలో ఎవరికైనా మనీ ఇస్తూ మనం ఫ్రాడ్ అవుతున్నాం అనేటువంటి విషయాన్ని కొంత జాగ్రత్తగా ఉండాలి. తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో కొంతమంది సహాయ సహకారాలు కూడా కొంతవరకు అందుతాయి మీకు. ధైర్యంగా కొన్ని పనులు చేయడం వల్ల కొంత విజయాన్ని కూడా పొందుతారు ఈ గ్రహస్థితి వలన. కాకపోతే మీరు ఫైనాన్స్ అంటే ధనస్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో, ఎవరికైనా ధనము ఇవ్వడము తీసుకునేటువంటి విషయాల్లో మీకు మరింత అభివృద్ధికరంగా మీకు ధనపరమైనటువంటి విషయాల్లో బాగుండాలి అంటే గణపతిని ఆరాధిస్తూ ఉండండి. అయితే మీరు నిత్యము చేయవలసింది మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు అష్టమంలో కాస్త రాహు యొక్క ప్రభావం కూడా ఉంది కాబట్టి మీ కర్కాటకం వారికి మీరు ఏదైనా కాస్త ఈ మంచు లేకపోతే ఒక్కోసారి కొన్ని వాటర్ ప్లేసెస్కి కొంచెం ఒక లోయలో ఇట్లాంటి ప్రదేశాల్లో మీరు వాహనం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని లేదా శని మహర్దశ ఈ యొక్క సమయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతూ ఉన్నారు, ఎటువంటి పరిణామాలు ఉంటాయని అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఏలినాటి, అర్ధాష్టమ, అష్టమ శని ఈ మూడు డిఫరెంట్. అదేవిధంగా శని మహర్దశ ఇస్ డిఫరెంట్. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, శని మహర్దశ అనగానే ఏలినాటి శని అనగానే ఫస్ట్ మీరు నెగిటివ్ ఫీలింగ్ తీసేయండి మైండ్లో నుంచి. ఎంతసేపు బ్యాడ్ జరుగుతుంది, నాకేదో నష్టం జరుగుతుంది, నేను నష్టపోతాను, చాలా ఇబ్బందులకు వెళ్ళిపోతాను, ఎందుకు పనికిరాను, ఇవన్నీ కూడా మనం మైండ్లో సెట్ చేసుకున్నటువంటి ఆలోచన విధానం వల్ల కూడా ఈ రకంగా అవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అర్థమైందా మీకు? అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ శని యొక్క ప్రభావం ఏదైతే ఉంటుందో అతి ముఖ్యంగా ఏలినాటి శని నడుస్తుంది అనుకుందాం, 12వ స్థానంలో ఉంది, లేదా రాశిలో సంచరిస్తున్నాడు, లేదా మనకి ధనస్థానంలో సంచరిస్తున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ మేషం వారికి 12లో సంచరిస్తున్నాడు. అంటే ఏంటి, మేషరాశి వారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇది ప్రధానంగా. ఇక మీనం వారికి రాశిలో సంచరిస్తున్నాడు. రాశిలో సంచరిస్తున్నాడంటే దాని అర్థం కొన్ని నిందలు పడవలసిన పరిస్థితి ఉంటుంది, ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. అంటే ఓవర్ స్ట్రెస్ అవ్వవలసి వస్తుంది, కొంత నిందలు పడవలసి వస్తుంది, ఇప్పుడు టైం అలా ఉంది అని చక్కగా మీరు దానికి సంబంధించిన నింద పడతామనుకునే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇంకొంతమందికి ఇప్పుడే స్టార్ట్ అవుద్ది ఏలినాటి శని, అదెవరికి అని చెప్పి తీసుకున్నట్లయితే అది ముఖ్యంగా తీసుకెళ్ళిపోండి అన్న ఫోన్, ఇక్కడ ఫోన్ తీసుకెళ్ళండి. మరి కొంతమందికి రీసెంట్గా స్టార్ట్ అవుతుంటుంది, అదే 12లో ఉండడం. ఇంకొంతమందికి రాసి అని చెప్పుకున్నాం, ఇంకొంతమందికి ధనస్థానంలో ఉంటుంది.
ధనస్థానంలో శని భగవానుడు ఉన్నాడు అంటే దాని అర్థం ధన విషయాల్లోని కుటుంబ సంబంధించిన విషయాలు. ఇది కుంభం వారికి ఉంది ప్రజెంట్. ధనస్థానాలు అంటే ఎండింగ్ స్టేజ్లో ఉంది. ఇంకో సంవత్సరంలో కుంభం వారికి అయిపోతుంది. అంటే ఎప్పుడైనా ధన స్థానంలో ఉన్నప్పుడు కుటుంబ ధన వ్యవహారాల విషయంలో డిస్టర్బెన్స్ వస్తాయి. ఆ సమయంలో ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక అదేవిధంగా అర్ధాష్టమ శని అంటారు. అంటే చంద్రరాశి నుంచి 4వ స్థానంలో, అది ఇప్పుడు ప్రజెంట్ ధనస్సు వారికి నడుస్తుంది. ధనస్సు వారికి అర్ధాష్టమ శని నడిచేటప్పుడు మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ వాహనం కానీ గృహం కానీ కొనుగోలు చేసేటప్పుడు ప్రధానంగా ఈ యొక్క విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఇక అష్టమ శని సింహరాశి వారికి నడుస్తుంది. వాహనాల మీద వెళ్ళేటప్పుడు వీళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉంటూ ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ అనేవి కొన్ని తీసేయాల్సిన పరిస్థితి, అమ్మేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి అష్టమ శని నడిచేటప్పుడు. అంటే దీని అర్థం ఏమిటి? మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ అష్టమ శనికి ముందు జస్ట్ అప్పుడే తీసుకుని ఉంటే లేదా అష్టమ శనిలో తీసుకుని ఉంటే అది నిలబడదు. మరి ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉందంటే మీ మహాదశ కనుక బలంగా ఉందనుకోండి ఏమి ఇబ్బంది ఉండదు. మీ జన్మజాతకంలో ఉండే లగ్న బలము, మీ జన్మజాతకంలో నడుస్తున్నటువంటి మహాదశ బలము లేదా అంతర్దశ బలాలు కనుక బలంగా ఉంటే శని ప్రభావం పెద్దగా ఏమీ పడదు. శని అనేటువంటిది ఏంటంటే ఒక టీచర్ లాగా మనకి జీవితాన్ని నేర్పిస్తాడు అనేటువంటి ఆలోచన ఉండండి. అలాగే శని మహాదశ నడుస్తుంటుంది కొంతమందికి. మహాదశ నడిచేటప్పుడు పర్టికులర్గా ఏంటంటే మీకు ఆ శని భగవానుడు ఎలా ఉన్నాడో చూసుకోండి. అంటే అతను ఉచ్చ స్థానంలో ఉన్నాడా, నీచ స్థానంలో ఉన్నాడా, పాపగ్రహాలతో కలిసి ఉన్నాడా, పాపకత్తెరలో ఉన్నాడా, శుభగ్రహాలతో కలిసి ఉన్నాడా, శుభకత్తెరలో ఉన్నాడా, అతని రాసుల్లో అంటే శని యొక్క రాసుల్లో మకర కుంభ రాసుల్లో మరి ఏ గ్రహాల యొక్క సంబంధం కలిగి ఉంది, వీటన్నిటినీ తీసుకొని మనకి పరాశర మహర్షి చెప్పినట్టుగా ఆత్మ సంబంధినో ఏచ ఏ నిజధార్మిణ తశాంతర్దశాశ్వేవ దిశంతి స్వదశాఫలం అంటాడు. అంటే దశా ఫలితాలు అనేవి మహాదశ శని మహాదశ వచ్చింది 19 సంవత్సరాలు అమ్మో అనుకోకుండా ఇది ఏ ఫలితాలు ఇస్తుంది అనే దాని మీద మనం వర్క్ చేయాలి. ఇప్పుడు కూడా తత్సంబంధంగానే మనకి ధనయోగాలు ఉంటాయి, తత్సంబంధంగానే హెల్త్ ఇష్యూ ఉంటుంది, తత్సంబంధంగానే అవమానాలు కావచ్చు, కీర్తి కావచ్చు ఉంటుంది. అక్కడ ఒకవేళ శుభగ్రహ సంబంధాలు ఉన్నాయి, మంచి పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. శని మహద్దశ కూడా వ్యక్తిని కోటీశ్వరుని చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. శని మహద్దశ కూడా గొప్ప కీర్తిని ఇస్తుంది. ఎందుకంటే కొన్ని వేల జాతకాలు పరిశీలన చేసి చెప్తున్న అంశము, అనేకమైనటువంటి గ్రంథాలు తీసుకొని అందులో ఉండే సూత్రాలు తీసుకొని చెప్తున్నటువంటి అంశం. అంతేగాని మూఢత్వంగా ఏదో శని వచ్చేసింది, ఏలినాటి శని వచ్చేసింది, అర్ధాష్టమి వచ్చేసింది కాబట్టి నా జీవితం ఇంకా అయిపోయింది అనుకోకుండా స్లో మూమెంట్ ఉంటుంది. జస్ట్ మనం ఇక్కడ ఏదో నేర్చుకోవాలి అనే భావనతో ఉండండి. ఖచ్చితంగా మీ లైఫ్ గ్రోత్ ఉంటుంది. మరి ఈ సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మధ్యాహ్నం పూట నిద్రపోకండి దయచేసి. అదేవిధంగా వీలైనంత మటుకు ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేయండి. ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు కానీ రెగ్యులర్గా వెళ్తూ ఉండండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఈ ముఖ్యంగా ఎప్పుడైనా సరే మీకు దగ్గరలో ఉండేటువంటి ఓల్డేజ్ హోమ్స్ కానీ లేకపోతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు, ఇలాంటి వారికి మీరు ఏదైనా సేవ చేయడము, కార్మికులకి, కర్షకులకి మీరు ఏదైనా సరే ఇవ్వడం, అంటే వాళ్ళ పిల్లల గురించి కానీ వాళ్ళకి ఏదైనా ఒక సహాయం చేయడం చేస్తూ ఉండండి. కార్మికులకి, కర్షకులకి శని కారకుడు అంటూ ఉంటారు. అదేవిధంగా లలితా సహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః అని మంత్రం చేయండి. నువ్వుల నూనెని శివాలయాల్లో కానీ ఆంజనేయ స్వామి ఆలయాల్లో కానీ వాడుకోవడానికని ఇవ్వండి. గోవులకి బెల్లం తినిపించండి. మధ్యాహ్నం పూట పొరపాటును కూడా యువకులు నిద్రపోకండి. అన్ని విధాల మీకు శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. శ్రీమాత్రే నమః.